హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వరుసగా శుభవార్తలు, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం, సంచలన ఆదేశాలు విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు ఎన్నికల హామీల అమలు దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 2 ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఒకటోది ప్రొహిబిషన్ కాలంలో మాతృత్వ సెలవులపై స్పష్టత. కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారంగా ప్రొహిబిషన్ కాలంలో అంటే ప్రొహిబిటెడ్ పీరియడ్‌లో మహిళా ఉద్యోగులు తీసుకునే మాతృత్వ సెలవులు మెటర్నిటీ లీవ్స్ కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తారు. అలాగే ఉత్తర్వులు జారీ. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం ప్రొహిబిషన్ కాలానికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రాముఖ్యత. గతంలో ప్రొహిబిషన్ కాలంలో ప్రసూతి సెలవులు తీసుకుంటే ఆ కాలం ప్రొహిబిషన్‌కు పరిగణించబడేది కాదు. దీంతో ప్రొహిబిషన్ పూర్తవడానికి డిక్లరేషన్ ఆలస్యమయ్యేది. తాజా ఉత్తర్వుల వల్ల మహిళా ఉద్యోగులు తమ సర్వీసు ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయంలోనే ప్రొహిబిషన్ పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం మహిళా ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది. రెండోది పాస్టర్లకు గౌరవవేతనం, యువగళం హామీ అమలు. హామీ నెరవేర్పండి. కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చింది. శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందించాలని నిర్ణయించింది. లబ్ధిదారులు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి 8,047 మంది పాస్టర్లు లబ్ధి పొందనున్నారు. బకాయిల విడుదల. కేవలం గౌరవ వేతనం ప్రకటించడమే కాకుండా 2024 మే నెల నుండి నవంబర్ నెల వరకు అంటే 7 నెలల వరకు సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. సో, ఇది పాస్టర్‌లకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అధికారిక ప్రకటన. యువగళం హామీని అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మరియు ఇచ్చిన హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ మేరకు. సో, మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పవచ్చు.